హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ. మీరు చూస్తున్నారు లక్కీ స్పోర్ట్స్ న్యూస్ ఛానల్. ఈరోజు ఫస్ట్ న్యూస్ వచ్చి మహిళల ఏషియా కప్ టీ20 టోర్నీలో టైటిల్ నిలబెట్టుకునే దిశగా భారత్ ఘనంగా అడిగేసింది. శుక్రవారం జరిగిన గ్రూప్ ఏ తొలి మ్యాచ్లో మన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ను చిత్తుగా ఓడించి తమ రెండో మ్యాచ్లో యుఏఈ టీంతో ఈరోజు తలపడబోతుంది. మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో లైవ్ స్ట్రీమింగ్ కాబోతుంది. మన స్టార్ బ్యాటర్ అయిన స్మృతి మందాన పాక్తో మ్యాచ్లో తన మెరుపు బ్యాటింగ్తో 45 పరుగులతో అద్భుతంగా రాణించింది. ఇంకా షఫాలి వర్మ 40 పరుగులతో తన మార్క్ బ్యాటింగ్తో చెలరేగింది. బౌలింగ్లోనూ మన బౌలర్స్ పాక్ బ్యాట్స్మెన్ను బింబేలెత్తించారు. రెండో న్యూస్, ఇంగ్లాండ్తో ఫస్ట్ టెస్ట్లో ఇన్నింగ్స్ తేడాతో ఓడిన వెస్టిండీస్ రెండో టెస్ట్లో మాత్రం ధీటుగానే జవాబిస్తోంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 416 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ తరపున ఓలీ పాప్ 121 పరుగులతో అజేయ సెంచరీ చేశాడు. ఇంగ్లాండ్కు ధీటుగా ఫస్ట్ ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 457 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అందులో హాజ్ అజేయ సెంచరీ 120 పరుగులు చేశాడు. ఇంకా అతనేజ్ 82, జాషువా దిసిల్వా 82 పరుగులతో రాణించారు. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ ఆట చివరికి 248కి 3 వికెట్లతో నిలిచింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 207 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో న్యూస్, ఫ్రెండ్స్ వీళ్ళు మీకు గుర్తున్నారా? 2008లో విజయేందర్ సింగ్, 2012లో మేరీ కోమ్, 2021లో లవ్లీనా. వీళ్ళంతా భారత్కు ఒలింపిక్స్లో పథకాలు సాధించి పెట్టిన బాక్సర్లు. కానీ అవన్నీ కాంస్యాలే. ఈసారి మన తెలంగాణకు చెందిన 28 ఏళ్ల నిఖత్ జరీనాపై అంచనాలు మాత్రం భారీ స్థాయిలో ఉన్నాయి. అందుకు కారణం ఈమె వరుసగా 2 సార్లు ప్రపంచ ఛాంపియన్ అవ్వడం. 2022, 2023లో ప్రపంచ టైటిల్స్ సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లోనూ స్వర్ణం నెగ్గింది. పారిస్ ఒలింపిక్స్కు మాత్రం 50 కేజీల విభాగంలో బంగారు పథకంతో తిరిగి వస్తాననే ధీమా వ్యక్తం చేస్తుంది. ఆల్ ది బెస్ట్ జరీనా. నాలుగో న్యూస్, ఒలింపిక్స్ ఆర్చరీ విభాగంలో ఇప్పటి వరకు భారత్కు ఒక్క పథకం కూడా రాలేదు. కానీ ఈసారి పారిస్ ఒలింపిక్స్లో మాత్రం భారత్కు పథకం ఖాయంగా కనిపిస్తుంది. అందుకు కారణం మన విజయవాడ అబ్బాయి బొమ్మదేవర ధీరజ్. ఈ 22 ఏళ్ల తెలుగు కుర్రాడు ఈ మధ్య జరిగిన అంతర్జాతీయ వేదికలపై నిలకడైన ప్రదర్శన చేశాడు. నేడు ఏషియా క్రీడల్లో రజతం, ఈ ఏడాది షాంఘై ప్రపంచ కప్లో చారిత్రక స్వర్ణం గెలిచాడు. భారత్కు నెంబర్ 1 రికవర్ ఆర్చర్గా ఎదిగాడు. ధీరజ్ ఇదే నిలకడ కొనసాగిస్తే ఒలింపిక్స్ విలువిద్యలో భారత్కు పథకం ఖాయంగా కనిపిస్తోంది. ఆల్ ది బెస్ట్ ధీరజ్. జ్యోతి ఎర్రాజీ. ఫ్రెండ్స్, ఈ పేరు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? వింటే మాత్రం రికార్డులు బద్దలవ్వడం, చరిత్ర తిరగరాయడం వంటివే గుర్తుకు వస్తాయి. ఎందుకంటే 100 మీటర్ల హడిల్స్లో ఈ విశాఖ అమ్మాయి అదరగొడుతుంది. ఈ విభాగంలో భారత్కు పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన మొట్టమొదటి తెలుగు అమ్మాయి జ్యోతి ఎర్రాజీ మాత్రమే. 100 మీటర్ల హడిల్స్ను 13 సెకండ్లలోపు పూర్తి చేసిన తొలి భారత్ అథ్లెటిక్గా ఈ 24 ఏళ్ల అమ్మాయి తన పేరు మీద చరిత్ర లిఖించుకుంది. ఈమె ఉత్తమ ప్రదర్శన 12.78 సెకండ్లుగా ఉంది. నేడు ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో 100 మీటర్ల హడిల్స్లో పసిడి పథకం, 200 మీటర్ల పరుగులో రజతంతో చరిత్ర నమోదు చేసింది. 60 మీటర్ల హడిల్స్లోనూ జాతీయ రికార్డ్ 8.13 సెకండ్లు కూడా ఆమె ఖాతాలోనే వేసుకుంది. జ్యోతి ఎర్రాజీ పారిస్ ఒలింపిక్స్లో తొలి అడుగు ఘనంగా వేయాలని కోరుకుందాం. పివి సింధు. పరిచయం అవసరం లేని పేరు. ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చే ఆట షటిల్. మన తెలుగు అమ్మాయి పివి సింధు పారిస్ ఒలింపిక్స్లో హ్యాట్రిక్స్ పథకంపై కన్నేసింది. 2016లో రజతం, 2021లో కాంస్యం నెగ్గిన సింధు ఈసారి కూడా పారిస్ ఒలింపిక్స్ నెగ్గాలని కసితో విమానం ఎక్కుతోంది. కానీ ఇప్పుడున్న ఫామ్ కాస్త ఆందోళన కలిగిస్తుంది. కామన్వెల్త్ గేమ్స్లో ఆమెకు స్థాయికి తగ్గ ఆట ఆడలేదు. కానీ ప్రధాన టోర్నీ అంటే చెలరేగి ఆడే 29 ఏళ్ల సింధు ఒలింపిక్స్లో పసిడి కోసం గట్టిగానే పోరాడుతుంది. ఈ ఒక్క లోటు తీర్చుకోవాలని డిప్యూటీ కలెక్టర్ ఆశపడుతోంది.